ఈ డయాబెటిక్ పేషెంట్స్‌లో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లమ్ ఎక్కువగా ఎందుకు చూస్తాం? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎక్కువ మంది నన్ను అడిగే ప్రశ్న ఇది. షుగర్‌కి, ఫ్రోజన్ షోల్డర్‌కి సంబంధం ఏంటండి? ఎట్లా వస్తుంది అని. మనకి చాలా మందిలో ఈ షుగర్ అనేది ప్రాపర్‌గా కంట్రోల్ చేయకపోయినా అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ అంటాం. వాళ్ళలో గానీ, లేకపోతే ఎప్పటినుంచో ఒక 15, 20, 25 సంవత్సరాల నుంచి షుగర్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న వాళ్ళల్లో ఎక్కువగా మనము బ్లడ్‌లో ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్ కాల్డ్ ఏజీఈ, అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ మాలిక్యూల్స్ అని బిల్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఒక షుగర్ ప్రోటీన్ కాంప్లెక్స్ మాలిక్యూల్. సో ఈ ఏజీఈ అనే మాలిక్యూల్స్ బ్లడ్ ఎక్కువగా బిల్డ్ అవటం వల్ల ఏం చేస్తాయంటే ఈ మాలిక్యూల్స్ మనకి ఈ క్యాప్సూల్ లోపల కొల్లాజెన్ ఉంటుంది. అంటే క్యాప్సూల్ లోపల అంటే క్యాప్సూల్ అనే ఒక పొర చెప్పాను కదా! ఆ పొర ఈజ్ మేడప్ ఆఫ్ కొల్లాజెన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోడ చూసుకున్నారనుకోండి. గోడ దేనితో తయారై ఉంటది? బ్రిక్స్, సిమెంట్. అట్లాగే ఈ క్యాప్సూల్ అనే పొర కొల్లాజెన్ తోటి మేడప్ అయి ఉంటుంది. సో ఈ ఏజీఈ అనే మాలిక్యూల్స్ వెళ్ళి ఆ కొల్లాజెన్‌ని డ్యామేజ్ చేస్తాయి. ఇది హార్మ్‌ఫుల్ టు ద కొల్లాజెన్. సో ఇది ఎట్లా అంటే ఈ ఏజీఈస్ ఈ మాలిక్యూల్స్ ఇట్లా గ్లూ లాగా అనమాట, బంకలాగా. అది వెళ్ళి ఆ కొల్లాజెన్‌ని డ్యామేజ్ చేసి ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపుని క్రియేట్ చేయడం, స్టిక్కీ చేయటం, లేకపోతే థిక్ చేయటం, లేకపోతే స్టిఫ్‌గా చేయడం లాంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే నొప్పితో పాటు ఆ జాయింట్ అనేది టైట్ అయిపోతుంది. ఎప్పుడైతే జాయింట్ టైట్ అవుతుందో ఈ మూవ్‌మెంట్స్ కూడా మనకి రిస్ట్రిక్ట్ అవుతాయి. సో ఎవరికైతే ఈ డయాబెటిస్ ప్రాబ్లమ్‌తో బాధపడుతుంటారో వాళ్ళల్లో ఈ ఏజీఈ అనే మాలిక్యూల్స్ ఎక్కువగా చూడటం. ఈ ఏజీఈ అంటే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఆ క్యాప్సూల్ లోపల ఉన్న కొల్లాజెన్‌ని డ్యామేజ్ చేయడం వల్ల వాపు రావటం. ఆ వాపు వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ అంతా కూడా టైట్ అవ్వటం. దానివల్ల షోల్డర్ అనేది రిస్ట్రిక్ట్ అవ్వడం లాంటిది మనం చూస్తుంటాం అన్నమాట.